నమస్కారం డిఆర్ ఫోకస్ కి స్వాగతం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీన పంపిణీ చేసే పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరియు వాలంటీర్స్ కి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. వాలంటీర్స్ కి 10,000 రూపాయల జీతంతో పాటు జూలై 1వ తేదీన పెన్షన్ ఎలా పంపిణీ చేయాలి, అలాగే ఎవరు పెన్షన్ కి అర్హులు లేదా అనర్హులు, పెన్షన్ పంపిణీ చేయడానికి ఎటువంటి కార్డులు కావాలి, ఇలాంటి వాటి కోసం వెరిఫికేషన్ కూడా ప్రారంభించబోతున్నట్లు ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన సంబంధిత అధికారులు కూడా వెరిఫికేషన్ చేసే సూచనలు కూడా ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. పెన్షన్ గురించి డోలా బాల వీరాంజనేయ స్వామి, అలాగే వాలంటీర్స్ కి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. జూలై 1 నుంచి పెన్షన్లను ఇంటి వద్దకే పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో సచివాలయాల వద్ద కూడా జరిగే అవకాశం ఉంది. ఎవరైతే ప్రస్తుతం 3,000 రూపాయల పెన్షన్ పొందుతున్నారో అటువంటి వారికి 4,000 రూపాయల పెన్షన్ అందుతుంది. వికలాంగులకి 6,000, పూర్తిగా అంగవైకల్యం కలిగి ఉన్న వారికి 15,000, కిడ్నీ మరియు గుండె మార్పిడి చేయించుకున్న వారికి 10,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం అందివ్వనుంది. ఇక వాలంటీర్స్ కి సంబంధించి అచ్చెన్నాయుడు, రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ మీ ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశారు అని ఇన్నాళ్ళు అనుకున్నాము. మీ చేత ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వారి మీద కంప్లైంట్ ఫైల్ చేసి నన్ను పిలవండి, అప్పుడు ఈ యొక్క వాలంటీర్స్ ని ఎలా తీసుకోవాలో వద్దో అని ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. ఎవరైతే రాజీనామా చేయకుండా విధుల్లో కొనసాగుతున్న వాలంటీర్స్ ఉన్నారో అటువంటి వారి చేత జూలై 1 నుంచి పెన్షన్ పంపిణీ చేస్తాము అని డోలా బాల వీరాంజనేయ స్వామి గారు తెలియజేయడం జరిగింది. పెన్షన్దారులకు సంబంధించి ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా పెన్షన్ కి అర్హులై ఉండి కూడా పెన్షన్ తీసుకోకుండా రిజెక్ట్ చేయబడి ఉంటారో అటువంటి వారికి డీటెయిల్స్ అన్ని కూడా సంబంధిత అధికారులు రీవెరిఫికేషన్ చేసి వారికి కూడా పెన్షన్ అందేలా బాధ్యతలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఎవరైతే 2-3 నెలల నుంచి పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వారికి పెన్షన్ ని హోల్డ్ చేసి మరలా ఒకసారి డీటెయిల్స్ రీవెరిఫికేషన్ చేసి డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే వారికి పెన్షన్కి రోల్ బ్యాక్ చేయబోతున్నట్లుగా సమాచారం అయితే అందింది. నెక్స్ట్, ప్రస్తుతం కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు. అలాగే కొత్త పెన్షన్ కార్డుకు సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వ ఫార్మేట్లో కొత్త పెన్షన్ కార్డులు రాబోతున్నట్లు, అలాగే పార్టీ రంగులు మరియు పార్టీ నాయకులకు సంబంధించిన ఫోటోలు లేకుండా ప్రభుత్వ పథకాలను విడుదల చేయాలని తాజాగా కొత్త ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీన పంపిణీ చేసే పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరియు వాలంటీర్స్ కి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. వాలంటీర్స్ కి 10,000 రూపాయల జీతంతో పాటు జూలై 1వ తేదీన పెన్షన్ ఎలా పంపిణీ చేయాలి, అలాగే ఎవరు పెన్షన్ కి అర్హులు లేదా అనర్హులు, పెన్షన్ పంపిణీ చేయడానికి ఎటువంటి కార్డులు కావాలి, ఇలాంటి వాటి కోసం వెరిఫికేషన్ కూడా ప్రారంభించబోతున్నట్లు ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన సంబంధిత అధికారులు కూడా వెరిఫికేషన్ చేసే సూచనలు కూడా ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. పెన్షన్ గురించి డోలా బాల వీరాంజనేయ స్వామి, అలాగే వాలంటీర్స్ కి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. జూలై 1 నుంచి పెన్షన్లను ఇంటి వద్దకే పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో సచివాలయాల వద్ద కూడా జరిగే అవకాశం ఉంది. ఎవరైతే ప్రస్తుతం 3,000 రూపాయల పెన్షన్ పొందుతున్నారో అటువంటి వారికి 4,000 రూపాయల పెన్షన్ అందుతుంది. వికలాంగులకి 6,000, పూర్తిగా అంగవైకల్యం కలిగి ఉన్న వారికి 15,000, కిడ్నీ మరియు గుండె మార్పిడి చేయించుకున్న వారికి 10,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం అందివ్వనుంది. ఇక వాలంటీర్స్ కి సంబంధించి అచ్చెన్నాయుడు, రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ మీ ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశారు అని ఇన్నాళ్ళు అనుకున్నాము. మీ చేత ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వారి మీద కంప్లైంట్ ఫైల్ చేసి నన్ను పిలవండి, అప్పుడు ఈ యొక్క వాలంటీర్స్ ని ఎలా తీసుకోవాలో వద్దో అని ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. ఎవరైతే రాజీనామా చేయకుండా విధుల్లో కొనసాగుతున్న వాలంటీర్స్ ఉన్నారో అటువంటి వారి చేత జూలై 1 నుంచి పెన్షన్ పంపిణీ చేస్తాము అని డోలా బాల వీరాంజనేయ స్వామి గారు తెలియజేయడం జరిగింది. పెన్షన్దారులకు సంబంధించి ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా పెన్షన్ కి అర్హులై ఉండి కూడా పెన్షన్ తీసుకోకుండా రిజెక్ట్ చేయబడి ఉంటారో అటువంటి వారికి డీటెయిల్స్ అన్ని కూడా సంబంధిత అధికారులు
రీవెరిఫికేషన్ చేసి వారికి కూడా పెన్షన్ అందేలా బాధ్యతలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఎవరైతే 2-3 నెలల నుంచి పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వారికి పెన్షన్ని హోల్డ్ చేసి మరలా ఒకసారి డీటెయిల్స్ రీవెరిఫికేషన్ చేసి డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే వారికి పెన్షన్కి రోల్ బ్యాక్ చేయబోతున్నట్లుగా సమాచారం అయితే అందింది. నెక్స్ట్, ప్రస్తుతం కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు. అలాగే కొత్త పెన్షన్ కార్డుకు సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వ ఫార్మేట్లో కొత్త పెన్షన్ కార్డులు రాబోతున్నట్లు, అలాగే పార్టీ రంగులు మరియు పార్టీ నాయకులకు సంబంధించిన ఫోటోలు లేకుండా ప్రభుత్వ పథకాలను విడుదల చేయాలని తాజాగా కొత్త ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీన పంపిణీ చేసే పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరియు వాలంటీర్స్కి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. వాలంటీర్స్కి 10,000 రూపాయల జీతంతో పాటు జూలై 1వ తేదీన పెన్షన్ ఎలా పంపిణీ చేయాలి, అలాగే ఎవరు పెన్షన్కి అర్హులు లేదా అనర్హులు, పెన్షన్ పంపిణీ చేయడానికి ఎటువంటి కార్డులు కావాలి, ఇలాంటి వాటి కోసం వెరిఫికేషన్ కూడా ప్రారంభించబోతున్నట్లు ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన సంబంధిత అధికారులు కూడా వెరిఫికేషన్ చేసే సూచనలు కూడా ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. పెన్షన్ గురించి డోలా బాల వీరాంజనేయ స్వామి, అలాగే వాలంటీర్స్కి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. జూలై 1 నుంచి పెన్షన్లను ఇంటి వద్దకే పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో సచివాలయాల వద్ద కూడా జరిగే అవకాశం ఉంది. ఎవరైతే ప్రస్తుతం 3,000 రూపాయల పెన్షన్ పొందుతున్నారో అటువంటి వారికి 4,000 రూపాయల పెన్షన్ అందుతుంది. వికలాంగులకి 6,000, పూర్తిగా అంగవైకల్యం కలిగి ఉన్న వారికి 15,000, కిడ్నీ మరియు గుండె మార్పిడి చేయించుకున్న వారికి 10,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం అందివ్వనుంది. ఇక వాలంటీర్స్కి సంబంధించి అచ్చెన్నాయుడు, రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ మీ ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశారు అని ఇన్నాళ్ళు అనుకున్నాము. మీ చేత ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వారి మీద కంప్లైంట్ ఫైల్ చేసి నన్ను పిలవండి, అప్పుడు ఈ యొక్క వాలంటీర్స్ని ఎలా తీసుకోవాలో వద్దో అని ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. ఎవరైతే రాజీనామా చేయకుండా విధుల్లో కొనసాగుతున్న వాలంటీర్స్ ఉన్నారో అటువంటి వారి చేత జూలై 1 నుంచి పెన్షన్ పంపిణీ చేస్తాము అని డోలా బాల వీరాంజనేయ స్వామి గారు తెలియజేయడం జరిగింది. పెన్షన్దారులకు సంబంధించి ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా పెన్షన్కి అర్హులై ఉండి కూడా పెన్షన్ తీసుకోకుండా రిజెక్ట్ చేయబడి ఉంటారో అటువంటి వారికి డీటెయిల్స్ అన్నీ కూడా సంబంధిత అధికారులు రీవెరిఫికేషన్ చేసి వారికి కూడా పెన్షన్ అందేలా బాధ్యతలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఎవరైతే 2-3 నెలల నుంచి పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వారికి పెన్షన్ని హోల్డ్ చేసి మరలా ఒకసారి డీటెయిల్స్ రీవెరిఫికేషన్ చేసి డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే వారికి పెన్షన్కి రోల్ బ్యాక్ చేయబోతున్నట్లుగా సమాచారం అయితే అందింది. నెక్స్ట్, ప్రస్తుతం కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు. అలాగే కొత్త పెన్షన్ కార్డుకు సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వ ఫార్మేట్లో కొత్త పెన్షన్ కార్డులు రాబోతున్నట్లు, అలాగే పార్టీ రంగులు మరియు పార్టీ నాయకులకు సంబంధించిన ఫోటోలు లేకుండా ప్రభుత్వ పథకాలను విడుదల చేయాలని తాజాగా కొత్త ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీన పంపిణీ చేసే పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరియు వాలంటీర్స్కి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. వాలంటీర్స్కి 10,000 రూపాయల జీతంతో పాటు జూలై 1వ తేదీన పెన్షన్ ఎలా పంపిణీ చేయాలి, అలాగే ఎవరు పెన్షన్కి అర్హులు లేదా అనర్హులు, పెన్షన్ పంపిణీ చేయడానికి ఎటువంటి కార్డులు కావాలి, ఇలాంటి వాటి కోసం వెరిఫికేషన్ కూడా ప్రారంభించబోతున్నట్లు ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన సంబంధిత అధికారులు కూడా వెరిఫికేషన్ చేసే సూచనలు కూడా ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. పెన్షన్ గురించి డోలా బాల వీరాంజనేయ స్వామి, అలాగే వాలంటీర్స్కి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. జూలై 1 నుంచి పెన్షన్లను ఇంటి వద్దకే పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో సచివాలయాల వద్ద కూడా జరిగే అవకాశం ఉంది. ఎవరైతే ప్రస్తుతం 3,000 రూపాయల పెన్షన్ పొందుతున్నారో అటువంటి వారికి 4,000 రూపాయల పెన్షన్ అందుతుంది. వికలాంగులకి 6,000, పూర్తిగా అంగవైకల్యం కలిగి ఉన్న వారికి 15,000, కిడ్నీ మరియు గుండె మార్పిడి చేయించుకున్న వారికి 10,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం అందివ్వనుంది. ఇక వాలంటీర్స్ కి సంబంధించి అచ్చెన్నాయుడు,
రాజీనామా చేసిన వాలంటీర్లు అందరూ మీ ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశారు అని ఇన్నాళ్ళు అనుకున్నాము. మీ చేత ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వారి మీద కంప్లైంట్ ఫైల్ చేసి నన్ను పిలవండి. అప్పుడు ఈ యొక్క వాలంటీర్స్ ని ఎలా తీసుకోవాలో వద్దో అని ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. ఎవరైతే రాజీనామా చేయకుండా విధుల్లో కొనసాగుతున్న వాలంటీర్స్ ఉన్నారో అటువంటి వారి చేత జూలై 1 నుంచి పెన్షన్ పంపిణీ చేస్తాము అని డోలా బాల వీరంజనేయ స్వామి గారు తెలియజేయడం జరిగింది. పెన్షన్దారులకు సంబంధించి ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా పెన్షన్కి అర్హులై ఉండి కూడా పెన్షన్ తీసుకోకుండా రిజెక్ట్ చేయబడి ఉంటారో అటువంటి వారికి డీటెయిల్స్ అన్నీ కూడా సంబంధిత అధికారులు రీవెరిఫికేషన్ చేసి వారికి కూడా పెన్షన్ అందేలా బాధ్యతలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఎవరైతే 2-3 నెలల నుంచి పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వారికి పెన్షన్ని హోల్డ్ చేసి మరలా ఒకసారి డీటెయిల్స్ రీవెరిఫికేషన్ చేసి డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే వారికి పెన్షన్కి రోల్ బ్యాక్ చేయబోతున్నట్లుగా సమాచారం అయితే అందింది. నెక్స్ట్, ప్రస్తుతం కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు. అలాగే కొత్త పెన్షన్ కార్డుకు సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వ ఫార్మేట్లో కొత్త పెన్షన్ కార్డులు రాబోతున్నట్లు, అలాగే పార్టీ రంగులు మరియు పార్టీ నాయకులకు సంబంధించిన ఫోటోలు లేకుండా ప్రభుత్వ పథకాలను విడుదల చేయాలని తాజాగా కొత్త ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.